చలియల్ మార్కెట్ యార్డ్ అంటే ఈ చలియల్ దీనికి జగిత్యాల నుంచి మార్కెట్కి షిఫ్ట్ అయిన వెంటనే మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల దాదాపుగా 6 గ్రామాలు 7 గ్రామాలు మార్కెట్ పరిధిలో పోయడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ మార్కెట్కు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు దాదాపు గౌరవ ఎమ్మెల్యే గారు 1,70,00,000 దాదాపు ఒక 2 కోట్లతోటి వారు ఈ దీనికి సీసీ రోడ్డు అయితేనేమి టోటల్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి మరి వారు అప్పటి నుంచి నిధులు సమకూరించి మరి ఇప్పుడు ఒక మార్కెట్ అంటే ఒక రకంగా అంటే ఇప్పుడు ఒక రైతులకు ఒక మార్కెట్ అనేది ఒక సూచకంగా కనిపిస్తుంది. మరి దానికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతుల పక్షాన. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్లాట్ఫామ్స్ లేక దారి పోవడానికి వర్షాలు కొట్టినప్పుడల్లా చాలా ఇబ్బందులు, డ్రైనేజీ వ్యవస్థ లేక మరి దీంతోపాటు అటు మ్యాంగో మార్కెట్ కానివ్వండి మరి ఇక్కడ పైసలు లేకుండా మిగతా వ్యవసాయ మార్కెట్ నుంచి నిధులు సమకరించి మరి ఈ ప్రాంత రైతులకు బాగోగులు చేసే విధంగా వారు చేయడం శుభపరిణామంగా భావిస్తూ మరి ఏదైతే ఇప్పుడు ఈ సీజన్లో మరి సెంటర్లన్నీ కూడా చేతుల మీద ఓపెనింగ్ చేయించి మరి రాబోయే రోజులు రైతులందరూ కూడా వాటిని శుభ్రపరిచి మరి మద్దతు ధరకు ఇవ్వాలి. అనవసరంగా బయట దళారులకు అమ్ముకోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంబడే పేమెంట్ రైతులకు వెంటనే డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది. గత కాలంలో 500 బోనస్ ఇస్తూ సన్నపట్లు కూడా ఇచ్చి వెంటనే మన మార్కెట్ యార్డ్లో వెంటనే అంటే మినిమం 15 రోజుల లోపల అందరూ కూడా డబ్బులు చెల్లించిన మాట వాస్తవం. మరి రైతులకు రైతు పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అందరూ అండగా నిలవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరు సమన్వయంతో అందరూ కూడా రైతులకు అధికారులకు సహకరించి అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు ప్రకటిస్తుంది. అంతకంటే అంటే మద్దతు ధర ప్రకటించిన తర్వాత ఆ మద్దతు ధరను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇప్పించాల్సిన బాధ్యత తీసుకుంటాయి. అందులో భాగంగా ఇదైతే 2,320 రూపాయలు గ్రేడ్ ఏ ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ మనం సెంటర్ ఏర్పరచుకున్నాం. ఈ సెంటర్ ద్వారా రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలుకు మనకు వీలు కలుగుతుంది. ఒకసారి మనం ఆలోచన చేస్తే జగిత్యాల వ్యవసాయ మార్కెట్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా మనం ఇక్కడ పూర్తి స్థాయి లోపల రైతులకు మామిడి మార్కెట్ కాకుండా గ్రెయిన్ మార్కెట్ ఇక్కడికి తరలించడానికి అవసరమైనటువంటి నిధులను గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అంటే వాస్తవంగా మన ఏఎంసీ అప్పులో ఉన్నా కానీ వేరే ఏఎంసీల నుండి మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో గ్రెయిన్ మార్కెట్ డెవలప్మెంట్ కూడా చర్యలు తీసుకోవడం మీరు చూస్తుండ్రు. పూర్తి స్థాయిలో సీసీ జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో గ్రెయిన్ మార్కెట్ కూడా ఇక్కడికి వస్తే రైతులకు ఇంకా ప్రయోజనం ఉంటుంది. ఆ దిశలో చర్యలు తీసుకున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీరు మీ యొక్క వడ్లు జోకిచ్చేటప్పుడే మీరు దయచేసి మీ కాగితాలు ఇచ్చేసేయండి. అంటే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, పట్టేదారు పాస్బుక్ జిరాక్స్ ఇచ్చేస్తే ఈరోజు కొన్నవి ఈరోజే ఎంట్రీ చేస్తాం సార్. మనకు గవర్నమెంట్ 48 అవర్స్ అని పెట్టింది సార్. కానీ మనము 48 అవర్స్ కాదు 24 to 36 అవర్స్లోనే రైతులకు డబ్బులు పడేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం జగిత్యాల జిల్లాలో. అందుకు మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి మీరు మీ వడ్లు జోకేటప్పుడు మా సెంటర్ ఇన్ఛార్జ్కు అక్కడ ఖచ్చితంగా మీరు కాగితాలు ఇవ్వండి. మీరు కాగితాలు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు మీకోసం రావడం, మళ్ళీ మీరు వేరే పని మీద ఇవ్వడం, మళ్ళీ ఒకటి ఓటీపీ వస్తుంది. మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి మీ వడ్లు జోకేటప్పుడే మీ కాగితాలు ఇచ్చేయండి. మా సెంటర్ ఇన్ఛార్జ్ కూడా ఖచ్చితంగా మన దేశం బాగుంటుందనే సార్ ఉద్దేశం. అందులో భాగంగానే ఇప్పుడు మన ఈ మార్కెట్ కూడా మనం చూస్తున్నటువంటి కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో ఆల్రెడీ కళ్ళతోనే చూస్తున్నాం. అంతకుముందు అసలు ఎలాంటి షెడ్లు లేకుండే, అట్లాంటి దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్లతోని మ్యాంగో వ్యాపారుల కోసం షెడ్లు వేయించారు. అదే వేయించి వీలైనంత వరకు వ్యాపారస్తులను రోడ్డు మీద ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సరిపోతలేదని ఒక 10 ఎకరాలను ప్రభుత్వం నుండి మళ్ళీ ల్యాండు సేకరించి అందులో వ్యాపారులంతా బయట షెడ్లు వేసుకోవద్దు, ఒక్క దగ్గర ఉన్నట్టయితే మార్కెట్ నుండి కూడా వారికి సౌకర్యాలు అందించవచ్చు, రైతులకు కూడా ఇబ్బంది లేకుండా. ఒక్కసారి వచ్చిందంటే ఒక రైతు ఒక వ్యాపారస్తుని దగ్గర రేటు గిట్టకుండా ఇంకొక ఈ నెల 26 నాడు ఉంది కాబట్టి అందరు రైతులు అందరూ నాయకులు అందరూ కూడా వచ్చి
అవగాహన సదస్సుకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు అంటే మనకు ఏదైతే ధనిలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలియజేయడానికి కానీ, మన భూభారతిలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి, తర్వాత దాని గురించి మా జిల్లా కలెక్టర్ గారు, తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ గారు అందరూ వివరిస్తారు. కాబట్టి అవగాహన సదస్సు ఉంది కాబట్టి రావాల్సిందిగా కోరుతున్నాను. మనకు మన భూభారతిలో మెయిన్గా మనకు అప్పీల్ వ్యవస్థ వచ్చింది. 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఒకటి ఉంది. తర్వాత మొటేషన్లకు సంబంధించినటువంటి ఇంతకుముందు ఎలాంటి విచారణ లేకుండే, నోటీస్ లేకుండే, డైరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 20 దాదాపు మన దగ్గర అన్ని దొడ్డు రకాలు ఉన్నాయి. ఒక 12,000 ఎకరాలు మాత్రం సన్న రకాలైనది. మిగతా మొత్తం 12,000 కాదు, 3,500 ఎకరాలు సన్న రకాలైనది, మిగతా అన్ని దొడ్డు రకాలు. మరి దీనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు ఎమ్మెల్యే గారు మన రైతుల గురించి మాకు ఎప్పుడు రివ్యూ మీటింగ్ తీసుకుంటారు. ఎట్టి పరిస్థితిలో మనం మాట పడకుండా ఇక్కడ మెడ గ్రూప్ వచ్చింది కాబట్టి తూర్పాల పట్టుకొని మనం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇది సక్సెస్ఫుల్గా ఈ ప్యాడీ కొనుగోలు మా డిపార్ట్మెంట్ 100% ఇన్వాల్వ్ అయిపోయి ఎఫ్ఏకు చెక్ చేసుకుంటాం. మనకి ఇది తప్ప ఏమైనా ఇబ్బంది ఉంటే మన డీసీఓ సార్కో, కలెక్టర్ సార్కో, మన ఎమ్మెల్యే సార్ చెప్పుకుందాము. ఇది సక్సెస్ చేద్దామని కోరుకుంటూ ముగించుకుంటాం అని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందుకెళ్తున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరి ఇదే ఆలోచనతోటి ప్రతి క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని కూడా చెప్పి మరి దాన్ని కూడా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు, అట్లాగే రైతు రుణమాఫీ చేయడం కూడా దాంట్లో కూడా ఎంతో ముందున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అట్లాగే ఈరోజు చూసుకుంటే సంజయ్ అన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా దానికి ముందుంటారు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ స్థానంలో అయినా డెవలప్మెంట్ కార్యక్రమానికి ఖచ్చితంగా ముందుండి ఆయన అన్నీ చూసుకుంటారు. కాబట్టి ఈరోజు జగిత్యాల పట్టణంలో కూడా చూసుకుంటే మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గతం నుంచెల్లే 4 కోట్ల రూపాయలతో దానికి వెచ్చించి మరి ఎంతగానో రైతులకి నష్టం జరగకూడదు అన్న ఆలోచనతోటి దాన్ని కూడా ఎంతగానో బాగు చేపించి ఇంకా కొంచెం చిన్న వర్కులు ఉన్నాయి, అది కూడా తొందరలో మనం ఓపెనింగ్ చేసుకొని మరి ముందుకెళ్ళి దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకటే రైతుల గురించి నాకు ఎక్కువ తెలియని ఒక విషయం నేను చెప్పాలనుకున్నా, రైతు అనేవాళ్ళు ఎవరైనా సరే దళారుల బారిలో పడకుండా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మరి రైతుకుని ప్రజలకు మధ్యలో సంబంధాలు ఉండాలి. ఎవరు కూడా దళారుల బారి వాడికి ఇప్పుడు వీళ్ళు ఒక 5 రూపాయలకు అమ్ముటే వాళ్ళు మాకు 10-15 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. కాబట్టి రైతుకి ప్రజలకి సమన్వయం కుదిరి అందరూ ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా రైతు అనేవాడు ఎప్పటికీ రాజులాగానే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కోరికనే కాదు, ప్రజలందరి కోరిక. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఒకసారి వచ్చి మార్కెట్ చూసుకోవాలి, అంతే. ఎక్కువ కొరట్ల మార్కెట్, మెట్పల్లి మార్కెట్ చూసి, ధర్మపూర్ మార్కెట్ చూసి వచ్చి, మల్యాల మార్కెట్ చూసి వీడికి కూడా వచ్చిపోవాలి ఒకసారి. ఇక అంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోవాలి. అది చూస్తే వాళ్ళకు కూడా తెలిసిపోతాయి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇంతకుముందు చెల్లి చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4 కోట్ల, ఇదివరకు 4 రూపాయలు కూడా ఇవ్వలే కథ ప్రభుత్వం. మళ్ళీ కూడా ఇప్పుడు ఆ బిల్లును ఇవ్వాలి కాంట్రాక్టర్కు. మళ్ళీ కూడా మొన్న ఒక 30 లక్షలు మున్సిపాలిటీ నుంచి పెట్టి అభివృద్ధి చేసి అతి త్వరలోనే రైతులకు, వినియోగదారులకు అందుబాటులో వచ్చే విధంగా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టు రైతులు బాగుండాలి, రైతు బాగుంటేనే రైతే దేశానికి వెన్నుముక, రైతు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా 10 రూపాయలు మిగులుతూనే మళ్ళీ మద్దతు ధర కొంటారు. ఇదేమో మనకు రైతు సహకార సంఘం లాభాలు నష్టాలు చూడకుండా మనం మద్దతు ధర కొంటూ ఉంటాం. మరి ఆ సందర్భంలో ఏడీఏ గారు చెప్పినట్టు మంచిగా పట్టిస్తే ఆ రైస్ మిల్ దగ్గర మనకి ఇబ్బంది ఉండదు. మనం పట్టకుండా ఇచ్చేసరికి మాయిశ్చర్ అయితే వస్తున్నదని లేవు, అనుమానం లేదు. మంచి అకాల వర్షాలు పడే అవకాశం నేను ఇబ్రాహీంపట్నంలో పడ్డాయి. మంచిగా తాటిపత్రి వేసి కప్పుకోవాలి. మనం ఈడ వారేసిపోయిన మార్కెట్ వాళ్ళు చూసుకున్నట్టే సాధ్యమయ్యేది కాదు. వెనకటికి వెళ్ళి కూడా మనం కోసినాక మనం బంతి కట్టి సడై కొట్టుడు, బంతి కట్టినాక అక్కడ ఓసుడు, మళ్ళీ బోరాలలో తెచ్చుడు, అవన్నీ చూసినాయి. ఇప్పుడు ఇలా మిషన్లు వచ్చినాయి, జరంత అలకగా అయిపోయింది. కానీ పురా ఇంటికాడ పంక కింద అంటామంటే నడదు. ఇక రైతు అనేటోడు కష్టజీవి. ఇన్ని రోజులు 4 నెలలు కష్టపడి పండించినందుకు ఈ 4 రోజులు 14 రోజులు కొంచెం చూసుకోవాలి, ఒక కన్నేసి ఉంచాలి. దాని టార్పల్ ఇంత ఇబ్బంది ఉండదు. ఇక లేకపోతే మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడితే నేను తహసీల్దార్ని ఒక దిక్కు, డీసీఓ గారిని ఒక దిక్కు, రైస్ మిల్లర్ని ఒక దిక్కు, పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా మనం మంచిగా తాలు తప్ప లేకుండా పట్టించి జోకి పంపించాలి.
ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ అలాంటివి లేకుండా చూడాల్సిన బాధ్యత గౌరవ తహసీల్దార్ గారి మీద ఉన్నదని చెప్పి కూడా డీసీఓ గారి మీద ఉన్నదని చెప్పి మరొకసారి గుర్తు చేయడం జరుగుతూ ఉంది. ఇక కొన్ని రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడే ఎన్నో పరిశీలిస్తారు. కొత్త మండలాలు అంటారు, కొత్త జిల్లాలు అంటారు, కొత్త మున్సిపాలిటీలు అంటారు, కొత్త సహకార సంఘాలు అంటారు. ఇప్పటికిప్పుడు కొత్త సహకార సంఘం ఏం లేదు. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని ప్రతిపాదనలు అడిగినప్పుడు అధికారులు పంపిస్తారు. అది పెద్ద మీడియాకు రావాల్సినంత అవసరం లేకుండా మీడియాకు ముందే రావద్దు. ఎప్పుడు కూడా గెజెట్ వచ్చినాక రావాలి. వస్తే బాగుంటుంది అధికారుల ద్వారా. ఉదాహరణకు ఇందిరమ్మ కాలనీ మేము జగిత్యాల కలపడానికి దాదాపు 4-5 నెలలకి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేమేదో రాజకీయ నాయకులు ఆడేయడం మాట్లాడుతున్నాం, కానీ ఏ అధికారి మాట్లాడలేదు. మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి? నేను ఏప్రిల్ 15 నాడు గెజెట్ వచ్చింది, రేపటి నాడు ఇవాళ నేను మాట్లాడుతున్నా, నాకు ఇవాళ మేలు వచ్చింది, తర్వాత ఎప్పుడైనా మాట్లాడచ్చు. కానీ రాకముందే ప్రతిపాదనలు పోయినప్పుడే మన అధికారులు ప్రెస్కు మాట్లాడితే కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డబుల్ బెడ్ అపోర్ ఆ 2 గ్రామాలలో కలిపి ఇందిరమ్మ కాలనీ మరి అదేవిధంగా కేసీఆర్ నగర్ అని కూడా పేరు పెట్టినాం. 2 కలిపి కూడా జగిత్యాల మున్సిపాలిటీలో కలపడం జరిగింది మొన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈ ప్రాసెస్ అంతా కొన్ని నెలలకెళ్ళి జరుగుతూ ఉంది. 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ అవుతుంది, 2 సార్లు గవర్నర్ దగ్గరికి అయింది, ఒకసారి అసెంబ్లీలో ఆమోదం బిల్ పాస్ కావాలి, కౌన్సిల్లో బిల్ పాస్ కావాలి, అయినాక మళ్ళీ గవర్నర్ దగ్గరకు పోయొచ్చి మళ్ళీ ఆ రకంగా ఇప్పుడు అల్టిమేట్గా రూరల్ నుంచి తీసేసి అర్బన్లో పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ గెజెట్ మనం ఏప్రిల్ 15 నాడు ఇచ్చింది. అంటే అట్లా అయినప్పుడే మనకైతే తప్ప ఇప్పుడే ఆయాపోయా అని చెప్పి వాట్సాప్లలో ఇక సోషల్ మీడియా ఎటుగానుక ఉన్నది కదా అని చెప్పి ఎవరికి తోచింది వాళ్ళు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వ్యవసాయ మార్కెట్ తప్పకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు వారికి ఈ స్థలాన్ని ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న జోవాడ్ చొక్కరావు గారు అంటే చాలా గౌరవం ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను పోయినప్పుడు కూడా. మరి వారు నాకు కూడా వ్యక్తిగతంగా చాలా లైక్ చేస్తారు. మరి వారితో కలిసి డబ్బులన్నీ కూడా రిలీజ్ చేయించుకొచ్చినాం మనం. అంతకుముందు కాగితం ఉండే పైసలు రిలీజ్ చేసి ఇప్పటిదాకా వక్తలు కూడా చెప్పారు. ఇంకా కూడా కొంత చేయించాల్సిన అవసరం ఉన్నది. మన మార్కెట్లో అనుకునే డబ్బులు లేవు. లేకపోతే వేరే వేరే మార్కెట్లలో అక్కడ కమిటీలు లేనప్పుడు కమిటీ ఉంటే ఎవరు ఇయ్యరు, వాళ్ళ ఆబ్జెక్షన్ అధికారులే ఉన్నారు కాబట్టి మంత్రుల ద్వారా మనం తీసుకురావడం జరిగింది నిధులన్నీ కూడా. తర్వాత మళ్ళీ రీపేమెంట్ చేయాలి, ఆదాయం కూడా పెంచుకోవాలి. ఇవాళ మామిడికాయల మార్కెట్ 20 ఏళ్ల కింద ఏర్పడ్డ మాట వాస్తవమే, కానీ వసతులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైనా కానీ 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి గారు ఉంటారు, 7 నియోజకవర్గాలకు ఎంపీ గారు ఉంటారు, ఇక్కడ నేను శాసనసభ్యునిగా ఉంటాను. సో కాబట్టి అందరి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొందరు మేమే ఇచ్చినాం మేమే చేసినట్టు, మరి ఎమ్మెల్యేగా నేను ఎందుకున్నట్టు, మరి నేను ఎందుకు తిరిగినట్టు. కాబట్టి అప్పుడప్పుడు కొందరు మాట్లాడుతుంటే నాకు నవ్వుతూ ఉంటారు. మరి ఇదే ఇన్ని ఎకరాలలో ఇన్ని షెడ్లు కొరట్ల మెట్టిపిల్లలు ఎందుకు కట్టలేదు? వాళ్ళకు కూడా అదే ముఖ్యమంత్రి, అదే ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు. మరి ఇక్కడనే ఎందుకంటే దాని వెనకాల మీ అండదండలు, ఇక్కడ ప్రజల అండదండలు, నా కృషి. మీ అండదండలు ఉండబట్టే చేయగలుగుతున్నాం. అధికారుల సహకారం, పత్రికేమికుల సహకారం, ఇంతమంది నాయకుల సహకారం, ప్రజల సహకారం కూడా చేయగలుగుతాం. తప్పకుండా మీ అండదండలతోటి జగిత్యాల ప్రాంతంలో అభివృద్ధి చేస్తాం. అది కనబడుతుంది వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా చెప్తా వస్తుంటాం. ఇలా మార్కెట్లు ఉన్నాయి కాబట్టి ఒకటే దానికి నేను లిమిట్ అయ్యి చెప్తా ఉన్నా, ఇక్కడనే కనబడతా ఉన్నది మనకు అభివృద్ధి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఇంతకుముందు అన్నట్టు మహిళలకు సంబంధించిన దాంట్లో అంతర్గామంలో ప్రారంభించినాం. ట్యాక్స్ వీటికి సంబంధించిన దాంట్లో ఇక్కడ చేసినాం. ఇక నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆపకుండా, ఎందుకంటే ప్రతిదానికి మనం పోయి చెప్పాల్సిన లేకుండా అన్నీ కూడా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎట్లయితే మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మంత్రి గారు భూభారతి స్టార్ట్ చేస్తే అదేవిధంగా ఇందిరా మిల్లకు చెక్కులు ఇచ్చి స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ ఎక్కడెక్కడ బేస్మెంట్ కడితే అక్కడక్కడికి చెక్కులు ఇస్తా పోవాలి, ప్రతి కాడ స్టార్టింగ్ ఉండదు. ఇక అట్లానే ఈ కార్యక్రమం నియోజకవర్గం అంతా కూడా జరగాలని చెప్పి నేను మీ అందరు కూడా సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా ప్యాక్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందు తహసీల్దార్ గారు ప్రత్యేకంగా చెప్పారు. వచ్చే నెల 26వ తారీఖు నాడు ఎస్వీఎల్ఆర్ గాడిలో మరి బాగా ఈ నెలలో ఈ ఏప్రిల్ 26 ఈ నెలలో ఎస్వీఎల్ఆర్ మాట్లాడు, మరి చిన్నది మాట్లాడి రైతులు ఎక్కువ ఉంటారు ఇక్కడ జగిత్యాలలో. సో పర్లేదు, అదైనా పర్లేదు. ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో కార్యక్రమం ఏర్పాటు చేసి భూభారతి మీద సమీక్ష కలెక్టర్ గారు కూడా వస్తారు. మన రైతు నాయకులు, రైతన్నలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలి. వచ్చినప్పుడు దాని దగ్గర అవగాహన వస్తుంది. ఇంకేదైనా ఉంటే కూడా మళ్ళీ కూడా కరెక్షన్ చేస్తూ ఉంటాం. అందుకే ఒక 4 మండలాలలో మాత్రమే మొదలుపెట్టారు పైలట్ ప్రాజెక్ట్ కింద.
ఏకంగా మొత్తం రాష్ట్రం అంతా పెట్టలే. ఏదైనా ఉంటే కూడా సలహాలు సూచనలు మీ ద్వారా మేము తీసుకొని నేను కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి, రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.